మనుషులందరూ నోవాహును చూసి నవ్వుకున్నారు. ఎప్పటి వరకు? వర్షం కురవనంత వరకే. మనుషులందరూ యోసేపును చూసి ఒక పిచ్చివాడు అనుకున్నారు అతని కలలు విని. అయితే ఎప్పటి వరకు? ఆ కళలో నెరవేర్చబడినంత వరకే. వీరందరూ కూడా ఆయా సందర్భాల్లో తమ జీవితాల్లో ప్రతి ఒక్కరి చేత హేళన చేయబడిన వారే. అయితే ఎప్పటి వరకు? దేవుని కార్యం చూడనంత వరకే. ఆ తర్వాత దేవుని కార్యాలు చూసి వారి నోళ్ళు మూతబడ్డాయి. మన జీవితంలో కూడా దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన ఎదురు చూపు కొంతమందికి పిచ్చితనంగా, వెర్రితనంగా అనిపిస్తూ ఉండొచ్చు. అయితే వారి మాటలు మనకి ఎందుకండి? వారి మాటలు చెవిని పెట్టకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద ఆధారపడుతూ నిరీక్షణతో ముందుకు కొనసాగితే గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చూడగలుగుతాం. మనం కూడా వారి వలె హెచ్చింపబడతాం, దీవింపబడతాం. ఆమేన్. నేను చెప్పిన ఈ మాటలు మీకు దీవెనకరంగా, ఆదరణకరంగా అనిపిస్తే దయచేసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్.